బిగ్గరగా చెబుతామా? హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్పండి ఒకసారి. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకసారి వందనాలు చెప్పండి. బాగున్నారని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్, సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ రీతిగా ఆయన సన్నిధానంలో కలిసి ఆరాధించే కృప, స్తుతించే భాగ్యము, బయట ఒక కుడి చేసి కలిసి ఆయనను ఆరాధించే కృప దేవుడిచ్చాడు. నిజంగా ఆయనను ఆరాధించుట, ఆయనను స్తుతించుట మన జీవితంలో అది ఎంతో ధన్యత, భాగ్యమై ఉన్నది కనుక అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటిసారిగా మొదట వచ్చిన ఇసాక్ గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేకమైన నిండు వందనాలు. అదేవిధంగా మీ అందరికి కూడా కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని ఘనపడతాం. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు తన యొక్క అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు ఆయన అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు. పక్క వాళ్ళు చెప్పండి ఒకసారి, దేవుడు నిన్ను అరచేతులలో చెక్కి ఉన్నాడని. దేవుడు నిన్ను అరచేతులలో చెక్కి ఉన్నాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నిన్ను అరచేతులలో చెక్కి ఉన్నాడు. హల్లెలూయా. నాతో పాటు యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని మనం తీద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. దొరికిన వారు చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను ఆయన పలుకుతూ వస్తున్నారు. ఒకసారి ఎప్పుడన్నా ఆలోచన చేశారా, ఆయన ఎందుకు ఆయన అరచేతిలో చెక్కాడు? హల్లెలూయా. మొట్టమొదటిగా మానవుణ్ణి ఆయన సృష్టించిన తర్వాత దేవుడు తన మాట ద్వారా భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని నిర్మించిన తర్వాత చివరిగా మానవుణ్ణి నిర్మించాడని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మానవుణ్ణి నిర్మించిన తర్వాత రాయబడింది, తన పోలిక చొప్పున రాయబడింది. ఎవరు పోలిక చెప్పినాడ? తన పోలిక చొప్పున మానవుణ్ణి దేవుడు నిర్మించాడని మనం చూసాం. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన తన నాసిక రంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు అప్పుడు జీవాత్మ ఆయను అని మనం చూసాం. హల్లెలూయా. ఈ మాటలు మనం చక్కగా మనం కావచ్చు, ఈ మాట మనం చాలాసార్లు విని ఉండొచ్చు, లేకుంటే చని ఉండొచ్చు. కానీ దేవుడు మళ్ళీ మనకుసారి ఎందుకు మాట్లాడతారంటే, మనల్ని గుర్తు చేయటకై ప్రతిసారి కూడా మాట్లాడుతూ వస్తాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటను వింటున్న మీ యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలగాలి. అది ఒకసారి రాసిన మాట ఏంటంటే, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నానని ఈ మాటను మనం తీసుకోవాలి. ఇడున్న ప్రతి సంఘంలో ఉంటున్న ప్రతి వారు కూడా ఒకసారి తెలియజేయాలి, దేవుడు తన యొక్క అరచేతులలో నన్ను చెక్కాడని మనం గుర్తు చేయాలి. తన అరచేతులలో నన్ను ఆయన నిర్మించాలని మనం గుర్తు చేయాలి. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా? చెంటి పిల్లను ఆయన మరుచుతుందా? మరవలేదు. ఎడున్న స్త్రీలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వారు ఎలానే ఉండరు, కానీ ఆ పిల్లల్ని వారు ప్రేమిస్తారు. అందుకోసం ఒక ఏముందంటే ఉపమానం కూడా ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు అని ఉంది. హల్లెలూయా. ఏడున్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి వారి జీవితంలో కూడా చేయవలసిన పని ఏంటంటే, వారు నిత్యము దేవుని యొక్క నామాన్ని కొనియాడబడి వారిగా మనం ఉండాలని నేను ప్రభు పేరట నేను మనవి చేస్తూ వస్తున్నాను. ఏడున్న తల్లులు ఎవరు కూడా మన యొక్క బిడ్డలను మనం మర్చిపోలేం. వారు ఎలా అయినా ఉండని, ఏ రీతిగా అయినా వాడు జీవించని, కానీ మనం చెప్తాం ఏంటంటే, నా కుమారుడు మంచివాడు, నా కుమార్తె మంచిది, నా బిడ్డలు మంచివారు, నా బిడ్డలు మంచిగా చదువుకుంటారు, నా బిడ్డలు మంచి ఉద్యోగంలో ఉంటారు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆలోచన ఉంటుంది. ఉండదా? ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఈ ఆలోచన ఉంటుంది, ముఖ్యంగా తల్లికి.
తల్లి ఎడుంటున్న ప్రతి తల్లులకు చెప్తున్న మాట ఏంటంటే, మీ బిడ్డల్లో మీరు మర్చిపోరు. కానీ బైబిల్ రాస్తున్న మాట ఏంటంటే, ఈ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తను చెంటి పిల్లను మరుచునా అని ప్రశ్న గుర్తుందా? మరుచునా అని ఉంది. మరలేరు ఎవరు కూడా. తల్లి తన యొక్క 9 మాసాలు ఆ యొక్క గర్భమును ధరించి తిరిగి ఆ యొక్క కుమారుడు జన్మించిన తర్వాత, కుమార్తె జన్మించిన తర్వాత ఆ ఏ రీతిగా అయినా ఉండని కానీ ఆ బిడ్డను ఆ తల్లి ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. కారణం 9 మాసాలు ఆ యొక్క బిడ్డను తను కన్నది కాబట్టి. 9 మాసాలు ఆ యొక్క తనని చేసినట్టే ఎల్లప్పుడూ కూడా తన కంటికి రెప్పవలే తను కాపాడుకున్నది కాబట్టి గనుక ఆ కుమార్తె ఎలా అయినా ఉండని, కానీ నా బిడ్డే, నా కుమారుడు, నా కుమార్తె, నేను కన్నాను అని మనం చెప్పగలుగుతాం. అది సరిగా జీవించలేకపోయినా కానీ మనం ఈడు నావాడు, నా కుమారుడు గర్వంగా మనం చెప్తాం, ఈమె నా కుమార్తె అని చెప్తాం. కారణం ఏంది? మనం ఆయనను కన్నాం. మన యొక్క బిడ్డలను మనం కన్నాం. మన బిడ్డలను మనం స్వయంగా మనం కన్నాము కనుక ఆ ప్రేమ ఎలాంటిదంటే, ఎంత ఏం చేసినా కానీ ఆ ప్రేమ ఇస్తానంటే బిడ్డల పైన ఆ ప్రేమను దేవుడు చూపిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త ఈ మాటలు వినాలి, అనుకోకుండా అవి చక్కగా ఈ మాటలు వినాలి. పిల్లలను సరైన క్రమంలో పెంచే బాధ్యతలో ప్రసంగా ఏమంటున్నారంటే, ముఖ్యమైన విన్నపం ఏంటంటే, తల్లికి ప్రాముఖ్యంగా ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఎడున్న తల్లులారా, మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చేయవలసిన పని మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచుటకై మొట్టమొదటిగా నీవే ఆ పని చేయాలి. ఒక ఉదాహరణ మీకు చెబుతూ ఉంటాను, చూడండి ఒకసారి. ఒక చిన్న కుమారుడు, ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాను అర్థం అవడానికి. షాలోమోను అనుకోండి. షాలోమోను ఒకరోజు అనుకోకుండా ఒక కోడిగుడ్డును తీసుకొని వచ్చాడట. ఏం తీసుకొని వచ్చాడట చెప్పాలి అందరూ? కోడిగుడ్డును తీసుకొని వచ్చాడట. ఈ కోడిగుడ్డును తీసుకొని వచ్చిన తర్వాత ఆ తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? తల్లికి ఇచ్చాడు. ఆ తల్లికి ఇచ్చిన తర్వాత ఆ తల్లి అడగలేదు, ఇది ఎక్కడి నుంచి తీసుకువచ్చావు, ఎలా తీసుకువచ్చావు, ఏది కూడా అడగలేదు. ఆ గుడ్డును వారు తీసుకున్నారు, ఆమ్లెట్ వేసుకున్నారు, తిన్నారు. రెండోసారి కూడా ఏంటంటే కోడి పెట్టెనే తీసుకొచ్చాడు. కోడిగుడ్డు కాదు, ఇక కోడి పెట్టెనే తీసుకువచ్చాడు. ఆ తల్లి మళ్ళీ కూడా అడగలేదు, ఎందుకు నాన్న ఎక్కడి నుంచి తీసుకువచ్చినావు, నేనైతే నీకు డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయలేదు, మరి ఎక్కడి నుంచి తీసుకువచ్చినావు? అప్పుడు ఆ మాట అడిగేటప్పుడు ఆ కుమారుడు ఏం చెప్పలేదు, ఆ తల్లి కూడా అడగలేదు. వారిద్దరు తిన్నారు, మళ్ళీ పండుకున్నారు. ఇదే రీతిగా కొనసాగుతూ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ పిల్లగాడు పెద్ద అవుతూ దొంగ తావడం ప్రారంభించాడు, మోసం చేయడం ప్రారంభించాడు, తాగుడుకు బానిసైపోయాడు. బానిస కొన్ని దినాల కిందట ఆ యొక్క వ్యక్తిని గుర్తించారు, గ్రామస్తులు గుర్తించారు. ఏంటంటే, ఇక్కడ మన యొక్క గ్రామంలో దొంగతనం జరుగుతున్న కారణము ఇతను కుమార్తె అని చెప్పాడు. ఇక తల్లి ఈ కుమారుడే ఈ విధంగా చేస్తున్నాడు, మన యొక్క గ్రామంలో దొంగతనం జరుగుతున్నట్టే ఈ వ్యక్తి దొంగతనం చేస్తున్నాడని చెప్తున్నప్పుడు వెంటనే వారందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆయనను ఏం చేస్తారంటే స్టేషన్ తీసుకువెళ్ళారు. చిన్నప్పటి నుంచి మొదలుకొని ఎన్నో హత్యలు చేయడం ప్రారంభించాడు, మోసం చేయడం ప్రారంభించాడు, దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా తన కోర్టులో ఒక శిక్ష పడ్డది, మరణకరమైన శిక్ష పడ్డది. వారు ఏమన్నారంటే, న్యాయాధిపతి అన్నారు, న్యాయాధిపతి ఏమంటున్నా అంటే, ఇతనికి మేము శిక్ష వేయాలి, కారణం ఇది మరణ శిక్ష వేయాలని చెప్పారు. ఈ మరణ శిక్షానికి తీసుకొని వెళ్తున్నప్పుడు చివరికి అడుగుతారు, అక్కడ నీకు చివరికి ఏం కోరిక ఉంది అని అడుగుతారు, నీకు ఏం కావాలని అడుగుతున్నారు. అన్నప్పుడు ఆ కుమారుడు అన్నాడు ఏంటంటే, నాకు ఏం అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, వస్త్రాలు అవసరం లేదు, మంచి తిండి పదార్థాలు నాకు అవసరం లేదు, నా తల్లిని పిలుచుకురండి, నా తల్లితో నేను మాట్లాడాలని చెప్పాడట. ఆ తల్లిని తీసుకొని వచ్చారు, ఉరిశిక్ష వేస్తున్నారు. ఆ ఉరిశిక్ష నిలబడ్డాడు. ఆ తల్లితో ఒక మాట అంటున్నాడు ఏంటంటే, అమ్మా, నేను చిన్నప్పుడు ఒక కోడిగుడ్డును తీసుకొని వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినవరా అని అడిగితే, ఈరోజు నేను మరణకరమైన శిక్షలో ఉండకపోయేవాడిని అని చెప్పాడు. అర్థమవుతుందా? తల్లులారా, ఈ మాటను జాగ్రత్త మీరు వినండి. మీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని మీరు గద్దించండి. మీ పిల్లలు తప్పు యొక్క దారిలో వెళ్తున్నప్పుడు మీ పిల్లల్ని మీరే గద్దించాలి. ఒకవేళ పెద్ద అయిన తర్వాత ఆ మాటను వారు విన్నారు. చూడండి, ఆ కుమారుడు చిన్నప్పుడు ఆ కోడిగుడ్డును తీసుకొని వచ్చినప్పుడు, అమ్మ ఎందుకు తీసుకొచ్చినవరా అన్నప్పుడు బెదిరించినప్పుడు ఆ కుమారుడు వినవాడు. కానీ దొంగతనం చేయడం ప్రారంభించాడు, మోసం చేయడం ప్రారంభించాడు, హత్యలు చేయడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ శిక్ష? మరణానికి శిక్ష వెళ్ళింది. ఎవరి బాధ్యత? తల్లులారా, ఈ మాటను జాగ్రత్త వినాలి.
తల్లి మర్చిపోదు. కానీ ఈ లోకంలో ఇలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాటను మేము, ఈ ఉదాహరణ మీకు ఎందుకు మీదుట నేను పెట్టానంటే, చాలామంది దినాలలో ఎంతోమంది పిల్లల్ని కంటున్నారు, కానీ పిల్లల్ని ఏం చేస్తున్నారు? చెత్త కుప్పలు పాడిస్తున్నారు. కుమార్తెలు కంటున్నారు, వారు చేస్తున్నారంటే బయటికి వారు పాడివేస్తున్నారు. ఎందుకు ఈ మాట అని చెప్తున్నారంటే, ఈరోజు ఈ దినాలలో, ఈ భయంకరమైన దినాల్లో ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. ట్రైన్లో పాడివేశారు, అన్నదాస్త్రాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. కారణం తల్లి మర్చిపోదు. కానీ బైబిల్తో ప్రశ్న మనం చూసాం, ఒక ప్రశ్న గుర్తుంది, మర్చిపోదు కానీ ఒకవేళ మరుస్తే నేను నిన్ను మర్చిపోనని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటను జాగ్రత్తగా మనం వినాలి. ఏంటంటే ఆయన నిన్ను మర్చిపోలేడు. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు నిన్ను మర్చిపోవచ్చు, ఈ లోకంలో ఉన్నవారు ఎవరు నిన్ను వెలివేయవచ్చు, ఈ లోకంలో ఉన్నవారు నీకు దూరంగా పెట్టవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారు ఎవరైనా మర్చుతారేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను, నేను నిన్ను మరువను, విడువను, నేను ఎడబాయనని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. కానీ కొన్నిసార్లు చూడండి, జాగ్రత్త మన మాటలు వినాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం చేసిన ఆలోచనను బట్టి మనం అంటే, ఎందుకు లేనా కష్టాలు, ఎందుకు నాకే బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, నాకే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, నువ్వు చేసిన క్రియలను బట్టి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, కనిపిస్తున్నట్టే నీవే దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నావు. దేవుడు ఏ రోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. బైబిల్ రాయబడి ఉంది 300, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 366 రోజులు ఉన్నాయి. 365 రోజులు కూడా దేవుడు అంటున్న మాట అంటే, నేను నీకు తోడుగున్నాను, భయపడకు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. కానీ మనం ఇస్తున్నాం, దేవుని యొక్క మాట నుంచి మనం దూరం అయిపోతూ అవుతున్నాం. దేవుని యొక్క మాటను మనం తిరస్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయి తిరిగి మనం ఎక్కడ వెళ్తున్నాం? లోకాశలమైన అలవాట్లో కలిసిపోతున్నాం, లోకం యొక్క పద్ధతుల్లో మనం వెళ్ళిపోతున్నాం, లోకం యొక్క ఆచారంలో కలిసిపోతున్నాం. వేటినైతే మనం సమాధి చేసి వచ్చామో తిరిగి మనం అక్కడికి వెళ్తున్నాం. సత్యాన్ని గ్రహించినప్పటికీ, సత్యాన్ని మనం తెలుసుకున్నప్పటికీ, సత్యాన్ని అంగీకరించినప్పటికీ మనము ఇంకా అంటే దేవుని యొక్క మాటను మనం పక్కకు పెట్టివేసి మన ఇష్టానుసారంగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకు, క్రైస్తవులైన మనకు ఇది తగదు, ఇది మనకు తగనే తగదు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటాం, దేవుడు క్షమిస్తాడులే అంటున్నావు. క్షమిస్తాడు ఎప్పటి వరకు? నువ్వు తప్పును ఒప్పుకునే వరకు క్షమిస్తాడు. నువ్వు నీతిని, యథార్థను నమ్ముకున్న తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత, బైబిల్లో ఉంది, ఒక నీతిపరుడు తన నీతిని విడిచిన తన పాపం చేసిన బట్టే కదా అతను మరణము నొందును అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నిన్ను మర్చిపోలేడు, కానీ నువ్వే మర్చిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు కొన్నిసార్లు, ఎందుకులే ఈ బాధ, నాకే బాధలు, నాకే కష్టాలు, నాకే రోగాలు, నాకే ఈ సమస్యల నుంచి నేను వెళ్ళడానికి కారణం ఏంది? నువ్వే. ఇది నీకే ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే స్వీకరించి అంగీకరిస్తారో దేవుడు వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. గట్టిగా చెప్పుకుంటాం ఒకసారి అందరం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూడా మొదటి వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే, అతను మొదటి వచనాన్ని చూడండి, రాస్తున్న మాట, ఏమంటున్నారు? ఎవరైనా నిన్ను మరుస్తారేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను, నేను మాత్రము నిన్ను మరువను, నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను, నేను మాత్రము నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తాను. ఈ మధ్యాహ్న కాల వేళ ఈ వాక్కును ఉంటున్న ప్రతి తల్లి, సహోదరుడా, ఈ మాట నీ కొరకు దేవుడు అంటున్నాడంటే, ఎవరు నిన్ను మర్చినా, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను కట్టుకున్న వారు కావచ్చు, నీ భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు నిన్ను వెలివేసినా కానీ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మరువను. ఈ లోకంలో ఎవరు విడిచినా, ఎవరు మర్చినా నేను మాత్రం నిన్ను విడువను, ఎడబాయను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చెప్పగలగాలి, నీవు చెప్పగలగాలి. అయ్యా, నిజముగా ఈ లోకంలో ఎవరు మర్చినా, ఎవరు విడిచినా నీవు నన్ను విడిచిపెట్టవు. సమస్యల్లో వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు, అనారోగ్యంతో వెళ్తున్నప్పుడు నువ్వు చెప్పగలగాలి, నాతో ఎవరు లేకపోయినా కానీ నా దేవుడు నాకు తోడుగున్నాడు.
అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మన హృదయంలోకి ఈ మాటను ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో స్వీకరిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. గట్టిగా చెప్పగలుగుతాం అందరం కూడా. అందుకోసమే ఈ మాటను మనం జాగ్రత్త వినాలి. 16వ వచనం ఒకటి చూడండి. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఒకసారి మీ చేతి పట్టుకోండి. ఒకసారి చూడండి, ఆయన అరచేతులలో ఆయన నిన్ను చెక్కి ఉన్నాడట. తన అరచేతులలో ఆయన నిన్ను చెక్కి ఉన్నాడు. ఆదామును దేవుడు ఏ రీతిగా ఆయన నిర్మించాడో, ఆయన చేతులతో దేవుడు ఆయన నిర్మించాడు. తన నాసికారంధ్రంలో తన యొక్క జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయన చూస్తున్నాడు. ఆయన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించాడు. మనం ఆయన పోలికలైన మనము, ఆయన పోలికలను మనము ఉంటున్నాం. మనం అందరం కూడా మనం చేయవలసిన పని, అయ్యా నువ్వు నన్ను చెక్కావు, నువ్వు నన్ను కాపాడుతున్నావు, నన్ను కంటికి రెప్పలోనైనా నన్ను కాపాడుతూ వస్తున్నావు. అయ్యా నీకు ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోలేనయ్యా. నిజంగా ఆయనకు మనం ఏమిచ్చినా కానీ ఆయన ఒక రుణాన్ని మనం తీర్చుకోలేం. ఏమిచ్చినా ఆయన ఒక రుణాన్ని మనం తీర్చుకోలేం. మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన పాపభారము, మనకు రావాల్సిన అపరాధము, వాటన్నిటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తొలగించారు. కారణం ఏంటంటే నిన్ను ఆయన మర్చిపోలేదు. ఆయన ఏ రోజు కూడా నిన్ను మర్చిపోలేదు. అనుకుంటా నన్ను దేవుడు మర్చిపోయాడేమో, నన్ను దేవుడు పక్కకు పెట్టేస్తాడేమో, నన్ను చూస్తలేడేమో, నేను ప్రార్థిస్తున్నాను కానీ, నేను ఆరాధిస్తున్నాను కానీ నా మొర దేవుడు ఆలకిస్తలేడేమో. చూడండి, ప్రతి ప్రార్థనకు వెనుక ఒక విజయము అనేది ఉంది. కొన్నిసార్లు ఆలస్యం మన జీవితంలో జరుగుతుందంటే మేలు అనేది దేవుడు మన కోసం పెడుతున్నాడు, మనం ఎదురు చూడాలి. ఒక పాటను మేము ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక సేవకుడు అట, ఒక గొప్ప సేవకుడు సంఘానికి ఒక ప్రకటన చేశాడట. చక్కటి మాటలు సంఘానికి ఒక ప్రకటన చేశాడట. ప్రకటన ఏంటంటే, వచ్చే వారము ప్రభు బల్ల ఆరాధన, మనందరికీ కూడా ప్రభు బల్ల ఆరాధన. హల్లెలూయా. ప్రభు బల్ల ఆరాధనకు మీ అందరికీ శ్రేష్టమైన ఒక మంచి విందునిస్తా, ఒక గొర్రె పిల్లను నేను పోటీలో నేను బలిగా అర్పించి మీ అందరికి శ్రేష్టమైన విందుని నేను ఇస్తానని చెప్పాడట. చెప్పిన తర్వాత అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారట. ప్రార్థన కొడుకు అయిన తర్వాత ఈ సేవకుడు ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు అయిపోయింది, ఐదో రోజు అయిపోయింది. ప్రార్థన చేస్తూ వస్తాడు. ప్రార్థన చేస్తూ 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 వచ్చిన తర్వాత శనివారం వచ్చింది. శనివారం వచ్చినా కానీ ఎవరు కూడా ఫోన్ చేస్తలేరు, అయ్యా నేను ఇస్తాను, ఏ వంటలు నేను పెడతానని ఎవరి నుంచి కూడా ఏ ఫోన్ కాల్ రాలేదు, ఎవరు కూడా మందిరానికి రాలేదు. ఈ మాట అయిన తర్వాత ఆయన ఆలోచన చేసి, సరేలే ఎవరు కూడా ఇక ఇవ్వరేమో, నేనే ఇవ్వాలి అని ఆలోచన చేసి సండే మార్నింగ్ వచ్చింది. సండే మార్నింగ్ అందరూ కూడా అక్కడ ఉన్న పరిచయాలను పిలిచాడు. కొంత డబ్బును వారికి ఇచ్చారు, మీరు వెళ్ళి ఒక చికెన్ని తీసుకురని చెప్పాడు. ఈ చికెన్ షాప్కు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ చికెన్ షాప్కి పరిచయాలకు వెళ్ళారో ఒక వ్యక్తి అట పరిగెత్తుతూ వచ్చి అని ఉంటున్నాడంటే, అయ్యా నాకు దేవుడు పేరు పైన కలుగజేశాడు, ఒక 20 కిలోల చికెన్ మటన్ నేను తీసుకొని వచ్చాను, ఇది తీసుకోండి అని చెప్పాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్త నెల మాటలు. ఈ సేవకుడు సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాగ్దానం అయితే చేశాడు సంఘంలో. ఈ ప్రార్థన చేస్తూ శనివారం అయిపోయింది, ఆదివారం కూడా వచ్చింది. ఎవరు కూడా ఫోన్ చేయలేదు, ఎవరు కూడా అయ్యా మేము పెడతామని ఎవరు కూడా చెప్పలేదు. ఈ ఆదివారం ఉదయం పరిచయాలను పిలిచాడు. అయ్యా కొంత డబ్బులు ఇచ్చారు, మీరు చికెన్ షాప్కి చికెన్ తీసుకురమని చెప్పాడు. కానీ కొంతసేపు అయిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి, అయ్యా దేవుడు నాకు రాత్రి కలవేళ దేవుడు నన్ను దర్శించాడు, 20 కిలో మటన్ నిన్ను మందిరానికి తీసుకొని వచ్చారు, వీటిని మీరు వండని చెప్పాడు. అప్పుడు ఈ సేవకుడు జాగ్రత్త తినాలి. అప్పుడు ఈ సేవకుడు కన్నీళ్లు కార్చుతూ ఆయన ప్రార్థించాడు, వాక్య పరిచయం చేశాడు. అయిపోయిన తర్వాత రాత్రి కాల వేళ ఆయన పండుకున్నాడు. రాత్రి కాల వేళ పండుకున్న తర్వాత ఒక దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు. రాత్రి వేళ దర్శనాన్ని చూస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ దర్శనాన్ని ఆయన కళ్ళారా చూస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైనవి బలిష్టమైనవి రెండు ఎంచున్నాయంటే 2 ఎద్దులు వస్తున్నాయట. శ్రేష్టమైనవి బలశ్రేష్టమైనవి 2 ఎద్దులు పరిగెత్తుతూ వస్తున్నప్పుడు 2 ఘట సర్పాలట వాటిని మింగివేస్తున్నాయట. ఈ దర్శనాన్ని చూసిన తర్వాత ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఎందుకు ఈ ఆలోచన కోసం, ఎందుకు దర్శనం దేవుడు చూపించడానికి ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మంచి మాటకి వినాలి. మనము పొందుకుంటాం అనే వరకు మన ఆలోచన మారిపోతుంది. అర్థమవుతుందా? ఇది నాకు వస్తుంది, నేను పొందుకుంటాను అనే వరకు మన తలంపులన్నీ కూడా డివైడ్ అయిపోతున్నాయి, మన తలంపులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతున్నాయి. దేవుడు ఆ దర్శనాన్ని తనకు చూపించాడు. ఏంటంటే శ్రేష్టమైనవి వస్తున్నప్పుడు మన ఆలోచనలను సాతానుడు ఏస్తాడట, తారుమారు చేస్తాడట.
బైబిల్ రాయబడింది, సాతాను ఎత్తాడట, ఆడు మోసగాడు గనుక మనల్ని మోసం చేస్తాడు. విశ్వాసం ఉంది సేవకునికి, కానీ ఆదివారం వచ్చింది, ఎలా చేయాలి? పరిచయకులను షాప్కు పంపించాడు. ఎప్పుడైతే వారు షాప్కి వెళ్ళారో ఒక వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి శ్రేష్టమైనది తీసుకుని వచ్చి దేవుని మందిరానికి అర్పించాడు. ఈ మాట మధ్యాహ్న కాల వేళ మీతో కూడా మాట్లాడుతున్న మాట. కొన్నిసార్లు జవాబు వస్తుంది, నేను పొందుకుంటున్నాను, ఇది నాకు దొరుకుతుంది అనే వరకు ఎటుపోతుంది మన మార్గం అంతా కూడా తిరిగి లోకం వైపు మళ్ళుతుంది. ఈ సేవకుడట ఈ మాటలు విన్న తర్వాత, ఆ దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆ రోజు మొదలుకొని తన విశ్వాసంలో ఏ రోజు కూడా కోల్పోలేదట. ఏ రోజు కూడా తన విశ్వాసం నుంచి ఏ రోజు కూడా దిగజాలట. అది పొందుకునే వరకు ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడట. తన పుస్తకంలో రాశాడు, తన ఇస్తున్నట, విశ్వాసంగా ప్రార్థించు వారికి మెండైన దీవెనలు దేవుడిస్తాడట. ఎవరికట? విశ్వాసంగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో మెండైన దీవెన మనం పొందుకుంటాం. కావచ్చు ఆలస్యం జరుగుతుంది, కావచ్చు ఆలస్యంగా మనం కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్ళిపోతున్నాం కావచ్చు, కానీ ఆలస్యానికి ఒక విలువైనది శ్రేష్టమైనది మనం పొందుకుంటామని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. నీ పాకారములో నిత్యము నా ఎదుట నున్నది. ఎవరి పాకారములో? నీ పాకారములో, నీ ఆలోచనలో, నీ తలంపులో ఆయన ఎదుట ఏమున్నాయట? నిత్యము ఆయన ఎదుట ఉన్నాయట. హల్లెలూయా. ఇంకో మాటను మనం చూద్దాం. నాతో పాటు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మనం చూస్తూ మనం ముందుకు సాగుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం తీద్దాం. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన చాలా హల్లెలూయా. ఈ మాటలకు చక్కగా మనము ధ్యానిద్దాం. మీకు రాసిన అంటే తన నిమిత్తము అని రాయబడింది, అంటే మన నిమిత్తము ఆయన ప్రాణమును అర్పించాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? చేతి తీసుకొని గుండె మీద పెట్టండి. ఆయన నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించాడు గనుకనే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించాడు గనుకనే ఆయన నన్ను వెతికి రక్షించాడు. ఆయన నన్ను ప్రేమించాడు గనుకనే ఈ పాపము నుంచి, పాప బంధకము నుంచి, శాపము నుంచి వాటన్నింటిని తొలగించకు దేవుడు నన్ను ప్రేమించి తన బిడ్డగా నన్ను మార్చుకున్నాడు. చివరిగా అంటున్న మాట ఏంటంటే, నేను ఆ నిత్య నరకములో వెళ్ళకుండా ఆయన నన్ను ప్రేమించాడు కనుకనే నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఎంతగా ప్రేమించాడు? బైబిల్ యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతోగా ప్రేమించాడట. కొంతగా కాదు, ఇంత కాదు, ఎంతోగా దేవుడు ఆయన ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన రక్తము చిందించాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో తన యొక్క బల్లపు పోటు కొట్టబడ్డాయి. కారణం ఏంటి? ఆయన నిన్ను ప్రేమించాడు. ఎవరు నిన్ను ప్రేమించేదండి? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టేది? అన్ని ధనము, డబ్బు, ఆస్తి, పేరు, సంపద ఉన్నప్పుడు నేను నీకు ఉన్నా, నేను సహాయం చేస్తా, నేను నీకు అండగా ఉంటా, నువ్వు భయపడకు, నేను ఉంటాను. ఏమీ లేనప్పుడు ఎవరు వస్తారు? ఎవరు కూడా మన దగ్గర రారు. ఎవరు రాగలుగుతారు మన దగ్గరికి? ఉన్నప్పుడు నేను ఉన్నాను అంటారు, కానీ ఏమి లేనప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఈ సత్యము. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీ కోసం వచ్చాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, ఆ ప్రేమను నేను చూపించాను, ఆ ప్రేమను నేను నీదుట నేను కనబరుచుకున్నాను. ఆ ప్రేమ ఏంటిదంటే, అది ఏమిటంటే ప్రాణం పెట్టే కంటే విలువైనది ప్రేమ. అన్ని కోసం తన ప్రాణాన్ని ఆయన అర్పించాడని ఈ లేఖన భాగము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటను నీవు వింటున్న నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలను చూడగలిగంటే నీవు ఆయనను ప్రేమించాలి. ఏ విధంగా దేవుని ప్రేమిస్తాం? భార్యను ప్రేమిస్తాం, పిల్లలను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, మన బంధువులను ప్రేమిస్తాం. దేవుని ఏ రీతిగా ప్రేమించమని బైబిల్ రాయబడుతుంది. ఎవరైతే నా ఆజ్ఞను గైకొండి వారి ప్రకారంగా జీవిస్తారో వారు నన్ను ప్రేమించిన వారే అని ఉంది. అంటే దేవుని యొక్క మాటను ఎవరైతే గైకొంటారో, దేవుని యొక్క మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క మాట ప్రకారంగా ఎవరైతే ఆలకించి దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే పనిచేస్తారో వారు దేవుని ప్రేమించిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా,
రాస్తున్న మాట కూడా అదేమంటున్నా, అక్కడ రాస్తున్న మాట ఏంటంటే చక్కగా మనం అంటే చక్కగా మనం విన్నట్టయితే ఆయనట మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, మన కోసం ఆయన రక్తం కార్చాడు. ఎవరు నీ కోసం రక్తం కార్చేది? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టేది? ఎవరు నీ కోసం ఆయన విలువైన రక్తం కార్చేది అనగా మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అంటే ఆయననే మన కోసము ప్రాణం పెట్టాడు అని మనం చూస్తున్నాం. అదే రీతి మనం గమనిస్తూ ఉంటే 17వ వచనాన్ని చూద్దాం ఒకసారి. చాలా ఈ మాట అందరికీ, చిన్నలకు, పెద్దలకు, యవ్వనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాలి. ఈ మాట నేను మెదుట పెడుతున్నానంటే బైబిల్ రాయబడింది, ప్రేమ లేని వాడు నా వాడు కాడు అని బైబిల్లో సూటిగా రాయబడింది. ఈ మాట నేను చెప్తలేను, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని చెప్తుంది. బైబిల్లో ఉంది, ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకు ఏమి కలుగును అనేవాడు. ప్రేమించిన వారిని ప్రేమిస్తే నీకు ఏమి కలుగుతుంది? ఈ లోకంలో నాన్న జనులు కూడా అదే రీతిగా చేస్తున్నారు కదా. కానీ ఈ మధ్యాహ్న కాల వేళ ఈ మాటను జాగ్రత్త వినాలి. మీ సహోదరులను మీరు ప్రేమించాలి, సహోదరుని మీరు ప్రేమించాలి. ఈ ప్రేమను మీ మాటల్లో అవి కనబడాలి, మీ తలంపులో అవి కనబడాలి. నేను గడిచిన దినాల్లో ఒకరితో మాట్లాడినా, ఒక అమ్మతో మాట్లాడినా, ఎవరైనా కానీ ఒక్కసారి ప్రైజ్ లార్డ్ అంటే ఎంత మంచి ఆనందం ఇస్తుంది, బాగున్నావంటే ఎంతో సంతోషం ఇస్తుంది. వారు మాట్లాడకపోని కానీ జస్ట్ ఒక పరికరించి అమ్మ బాగున్నావా ప్రైజ్ లార్డ్ అంటే ఎంతో ఆనందం వారి జీవితంలో కనిపిస్తుంది. సంఘములో ప్రియమైన సంగమ, ప్రేమ అనేది మనము కనపరుచుకోవాలి. లోకంలో ఉన్నవారు బైబిల్ రాయబడింది, లోకంలో ఉన్నవారు అదే చేస్తారు. చూడండి, నాతో పాటు తీయండి ఒకసారి. మత్తయి సువార్త, అందులో ఒక మాట మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త, అందులో ఒక చక్కని మాటను మనం చూస్తూ వస్తూ ఉంటాం. అక్కడ ఒక మాటను మనము గమనిస్తూ ఉంటే 5వ అధ్యాయము 43వ వచనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, కావచ్చు శత్రువులు మనకు ఉన్నారు, శత్రువులు మనకు ఉండవచ్చు, కానీ శత్రువులను మనం ప్రేమించాలి. బైబిల్ రాయబడుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా పరలోకమందు మీ ఫలము అధికము అగును అని ఉంది. కొద్దిగానా? అధికముగా అగును అని రాబడింది. మాట ఏంటో జాగ్రత్త వినాలి. దేవుని మాటను మనం శ్రద్ధగా వింటున్నప్పుడు ఈ మాటను జాగ్రత్త వినాలి. నిద్రపోతున్న అందరూ హల్లు చెప్తాం ఒకసారి. నేనేమన్నా నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లు చెప్పమన్నా. హల్లెలూయా. అరే జాగ్రత్త మాటలు వినాలి. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చేయలేను. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చేయలేను. సన్నిధి 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 చెప్పకూడదు అందరం. సన్నిధి 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 సన్నిధి. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చేయలేను. నీ తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేను, నీ సన్నిధి రాకుండా నేనేమి చేయలేను. సన్నిధి 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 సన్నిధి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. బోలో యేసు మసీకి. రైట్. ఏమంటున్నాట? ఆయన నిన్ను ప్రేమించాడు గనుక ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు చూపలేని ప్రేమ ఆయన చూపించాడు. బైబిల్ రాయబడుతున్న మాట, తల్లి మర్చిపోదు. ఏ తల్లి కూడా ఏ బిడ్డను ఆయన మర్చిపోదు. ఏ బిడ్డను అది దూరంగా వదిలిపెట్టదని ఇష్టపడదు. కానీ ఒకవేళ మర్చునా, ఒకవేళ మర్చిపోయినా కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. నేను మాత్రము నీ చేయి విడవను. నేను మాత్రము నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తాను. నేను నీకు అండగా ఉంటానని చెప్తున్నాడు. ఈ మాటను ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రేమించాడు కనుక ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. మరొక మాటను ఒకసారి చక్కగా మనం గమనిస్తున్నట్లయితే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం, 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 13 6వ వచనం, జకర్యా 13 6వ వచనం. చాలు. ఈ రసన మాట అంటే, ఎవరు చూపలేని ప్రేమ ఎప్పుడైతే తన చేతుల్లో తన యొక్క మేకులు కొట్టబడ్డాయో, జాగ్రత్త వినాలి, ఆయన మానవ రీతిగా వచ్చాడని మనం చూసాం. ఎందుకు ఆయన రావడం జరిగిందంటే, ఆ పరలోక సింహాసనంలో వదిలి మానవ రీతిగా ఈ లోకానికి రావడం కారణం, ఉద్దేశం ఒకటే. ఆయన ఏంటంటే నీతో, ఆయన ఏంటంటే ఆయనతో పాటు నీవు నేను ఉండాలనే ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. చక్కగా వినాలి. ఎప్పుడైతే ఆయన యొక్క చేతుల్లో ఆ యొక్క మేకును ఎప్పుడైతే కొట్టారో, ఆ జాగ్రత్త తినాలి. ఈ మేకును ఎప్పుడైతే వారు కొట్టడం జరిగిందో, చక్కగా చూడాలి. ఈ చేతులు ఏమంటే మొత్తం నరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇందులో కొట్టినప్పుడు ఈ యొక్క మేకును ఎప్పుడైతే వారు దించారో, భయంకరమైన ఒక భయంకరమైన నొప్పి. దానికి అర్థం ఏంటంటే అంటే వెంటనే ఒకసారి చంపేస్తే అయిపోతుంది. కానీ ఈ మేకు కొట్టినప్పుడట శరీరంలో ఉంటున్న ప్రతి నరములు అన్ని కూడా ఒక బలహీనత, అంటే ఒక విపరీతమైన నొప్పి అనేది కలిగిందట. తన చేతి కాళ్ళలో కొట్టారు, పొక్క పేమిటలో బల్ల పొడును పడిచారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, నోతులో చేదును కూడా పెట్టారు, వెనుక కొరడ దెబ్బలతో కొట్టారు. ఎందుకు ఈ రీతిగా ఆయన గాయపరచబడ్డాడు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఎందుకు ఈ రీతిగానే యేసయ్య మరణించాడు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? ఈ మాటను జాగ్రత్త వినాలి. మనుషుడు చేసే ప్రతి పాపానికి ఆయన పశ్చాత్తాపం చేశాడు. చేయలేని పనులు కొన్నిసార్లు మన చేతులు చేసినప్పుడు ఆయన చేతుల మీద కొట్టబడ్డాయి. శరీరంతో చేసిన పాపను బట్టి తన శరీరం అంతా కూడా దున్నబడ్డది. నోటితో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి తన యొక్క నోటిలో చేతులు పెట్టారు. ఆలోచనతో చేసిన ఆలోచన బట్టి తన యొక్క తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. వెళ్ళొద్దన్న చోటికి నువ్వు వెళ్తున్నప్పుడు తన కాళ్ళలో మేకులు కొట్టాడు. చూడవద్దని చూసినప్పుడు తన యొక్క కళ్ళ నుంచి రక్తధారాలు బయటికి వెళ్ళాయి. అంటే మనిషి చేసిన ప్రతి పాపానికి ఆయన పశ్చాత్తాపాన్ని కలిగించాడు. కారణము ఆయన ప్రేమించాడు. కారణం ఆయన ప్రేమించాడు. కారణం ఆయన నిన్ను ప్రేమించాడు కనుకనే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ మధ్యాహ్నకాల వేళ ఈ మాట నేను ముగిస్తున్నాను. ఎవరు చూపలేని ప్రేమ దేవుడు చూపించాడు. ఎవరు చూపలేని ప్రేమను ఆయననే మనకి ఎందుకు చూపించాడంటే, ఆయన మనల్ని కన్నాడు. ఆయన సర్వాధికారి కనుక, ఆయన సర్వాంతరామి కనుక, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కనుక, అందుకోసం ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకను మనం ఆయన యొక్క సన్నిధానం నుంచి మనం దూరం అయితే, ఇంకను ఆయన మాటల నుంచి మనం ఇంకను కూడా ఆయన సన్నిధానం నుంచి మన ఇష్టానుసారంగా బతుకుతే మనకి ఏమి కలుగుతుంది? ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తే ఏమి కలుగుతుంది? మన పక్కవారికి ప్రేమించాము, సహోదరులను ప్రేమించాము, మన అత్తమామను ప్రేమించాము. అత్తలు ప్రేమించాలంటే కోడల్ని ప్రేమించారు, కోడలేమో అత్తలను ప్రేమించారు, అన్నదమ్ముళ్ళేమో ఆ సహోదరులను ప్రేమించారు.
ఏ విధంగా మందిరాలు రాగలుగుతాం? ఏ విధంగా మందిరాలు వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నాం? ఏ విధంగా అయ్యా నీకే స్తోత్రము, అయ్యా నీకే వందనాలు, అందుకు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో చేర్చబడాడు. కానీ ప్రభు యొక్క చిత్తాన్ని చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే నటిస్తున్నామా? దేవుని మందిరానికి వచ్చి మనము భక్తిగా మనం నటిస్తున్నామా? నటన జీవితం మనలో ఉందా? ఇది మనకు తగదు, ఇది మనకు తగదు కావచ్చు అనుకుంటున్నాములే, ఎవరి భక్తి ఆలకి అనుకుంటాం. కానీ దేవుని మందిరంలో ఉంటున్నాం, ఆయన నిన్ను చూస్తున్నాడు. పక్కవారు నీ గురించి అయితే పక్కవారు నిన్ను చూస్తలేరా అనుకోవచ్చు. నీ రహస్యమైనది మరుగైనది ఏది కూడా ఆయన ఎదుట మరుగుజాలదు. రహస్యమైనది ఏది కూడా అది దాగబడదు. ఒక అబాట ఏమిస్తున్నా అంటే ఏసనతో ఒక మాట, ఏసనతో ఒక ఆమె అన్నదట. ఏమన్నదట? అయ్యి ఒకసారి మా ఇంటికి రావాలి అన్నదట. సరేలే ఒకసారి అమ్మ, సరే ఒకసారి వస్తా మీ ఇంటికి అని చెప్పాడట. ఈ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ యొక్క వీధిలోకి అడిగాడట. వీధిలోకి ఆగిన తర్వాత సరేలే అమ్మ పిలుస్తుంది కదా, అమ్మ దగ్గరికి వెళ్దాం అన్నాడట. ఒక షాప్ దగ్గరికి అడిగారు. షాప్ దగ్గరికి వచ్చి ఫలానామె ఉదాహరణకు అర్థం చెప్తున్నా, మరియమ్మ ఉన్నది అనుకోండి. అమ్మ మీ పేరు కాదు, అర్థం చెప్తున్నా. హల్లెలూయా. ఈమె మరియమ్మ ఎక్కడ ఉన్నది అయినప్పుడు, అయ్యా మీరు కొద్దిగా ముందుకు వెళ్తే మరియమ్మ పేరు తెలిసిన వారు ఎవరు కూడా ఉండరని చెప్పారట. అబ్బా ఏసన గారు అన్నట, అబ్బా అంత మంచి పేరు ఉందా అన్నట. సరేలే అనుకుంటా ఆ దైవజనుడు ఆ వీధి నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుళాయి ఉంది. ఆ కుళాయి దగ్గర అందరు కూడా నీళ్ళు పడుతున్నారట. అందరు కూడా నీళ్ళు పడుతూ ఒక్కొక్కరు నీళ్ళు పడుతున్నారట. ఈ మరియమ్మ వస్తే అక్కడ ఏం చేస్తారట, మొత్తం లొల్లే జరుగుతుందట. హల్లెలూయా. ఈ వేసినట్టు చెట్టు మీరు కాదు నేను పట్టాలి నీళ్ళు అన్నట. ఈ అంటూ ఈ గొడవ జరుగుతున్నట. ఈ దైవజనుడు వైపు చూసిందట. అబ్బా దైవజనుడు వస్తున్నాడు భయం కలిగి వెంటనట ఈ పక్క చెప్తున్నాడు, నీకు హల్లెలూయా అన్నట. నీకు హల్లెలూయా, నీ అమ్మకు హల్లెలూయా, నీకు స్తోత్రం, మీ అయ్యకు స్తోత్రం, నీకు వందనాలు, మీ నాన్నకు వందనాలు చెప్పిందట. ఈమె ఏదో భాషతో తిడుతుంది. ఈమె అంటుందట, నీకే హల్లెలూయా, నీ అబ్బకే హల్లెలూయా, నీకే స్తోత్రం, నీ అబ్బకే స్తోత్రం అన్నదట. అంటే రహస్యం అనేది ఏది కూడా ఒక రోజు దాగబడదు, అది బయటపడుతుంది. ఏసన్న గారికి అప్పుడు అర్థమైందట, అబ్బో ఈమె ఇలాంటిదో అని అర్థమైందట. నేను కూడా మీ ఇంట్లో ఎప్పుడు వస్తానో తెలియదు. హల్లెలూయా. నేను కూడా మీ ఇంట్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మనుషులు ఎదుట కనబడే భక్తి కాదు, మనుషులకు చూపించే భక్తి కాదు. చాలాసార్లు ఏం చేస్తామంటే మందిరంలో మంచిగా ఉంటాం, మందిరంలోనే యథార్థంగా ఉంటాం, మందిరంలోనే అబ్బా భక్తి, అబ్బా ఆరాధన, ఎంత మంచి ఆరాధన చేస్తారు, ఎంత మంచి పాటలు పాడతారు, ఎంత మంచి కన్నీళ్ళు కాడుతారు. కానీ ఇంటి పోయిన తర్వాత భక్తి ఉంటుందా? ఇంటి పోయిన తర్వాత ఏ భక్తి? జాగ్రత్త, ఈ మాటను జాగ్రత్త మీరు వినాలి. ఆయన చూస్తున్నాడు. బైబిల్ ఆయన యెహోవా ఈరే, ఆయన సర్వాన్ని ఆయన చూస్తున్నాడు. బైబిల్ గడిచిన వారం ఒక మాట విన్నాం, ఆయన ఆకాశం నుండి ఈ భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. అవి మంచి వారిని చెడ్డవారిని అవి కనులు చూస్తూ ఉన్నాయి. గనుక మందిరంలో వచ్చినప్పుడే భక్తి కాదు, మందిరంలో ఉంటేనే అబ్బా మాటను బట్టి ఎంత మెచ్చుకోవాలంటే అంత మెచ్చుకునే వారు కాదు. ఆ భక్తి ఎల్లప్పుడు కూడా నిరంతరం ఆ భక్తే ఉండాలి. నిరంతరము ఆ భక్తిలో నువ్వు జీవించాలి, నిరంతరము ఆ భక్తిలో నువ్వు నడవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయము భక్తి కలిగి నువ్వు నడవాలి. ఎప్పుడైతే ఆ భయభక్తులతో కలిగి నువ్వు జీవిస్తావో దేవుడు అంటున్నాడు, బల నమ్మకమైన దాసుడా అని చెప్పగలిగాడు. ఈ మాటను నువ్వు స్వీకరించాలి, ఈ మాటను నువ్వు ఆలకించాలి. ఈ నా కొరకే ఈ రోజు మధ్యాహ్నకాల సమయంలో ఈ వాక్కు నీ కొరకే. ఈ మాటను ఎవరైతే స్వీకరించి ఆలకిస్తారో, ఒకవేళ ఈ రీతికి మీరు నడకపోతే దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపం పడాలి, నువ్వు కన్నీళ్లు కాడవాలి, నువ్వు దేవునికి మొరపెట్టాలి. అయ్యా ఈ రోజు నుంచి మొదలుకొని దేవుడు మళ్ళీ నేను చెప్పాను మొదటిగా మళ్ళీ ఆ వాక్యాన్ని దేవుడిని గుర్తు చేస్తున్నాడంటే నీ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి గుర్తు చేస్తున్నాడు. నీ ఆలోచనను గుర్తు చేయడానికే దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ తలంపును జీవితాన్ని బాగు చేయడానికే దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయినప్పటికీ నీవు వాటి నుంచి తొలగిపోతే నువ్వు శిక్షను అనుభవిస్తావు. అయినప్పటికీ నీ తల్లిని ప్రేమించకపోతే, నీ తండ్రిని ప్రేమించకపోతే, నీ సహోదరులను ప్రేమించకపోతే, సంఘంలో ఉన్న వారిని ప్రేమించకపోతే, అత్తను ప్రేమించకపోతే, కోడల్ని ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమించగలుగుతావు? జాగ్రత్త, ఈ మాట నీ కొరకు. ఇక మీద ఇప్పటి నుంచి అయినా ప్రేమ లేకపోతే
అయ్యా నాకు ప్రేమను కలగచేయి. కావచ్చు నీకు వారు గాయపరిచారేమో, నీకు మోసం చేశారేమో, నీపైన కుట్ర పన్నిగా ఉన్నారేమో, కానీ ముందు ప్రార్థించాలి. అయ్యా నువ్వు నన్ను క్షమించావు కనుక నా కోసం ప్రాణం పెట్టావు, నువ్వు నా కోసం రక్తం కార్చావు. మనమైతే ప్రాణం పెట్టలేము, కానీ క్షమించగలుగుతాం కదా. గనుక ఈ రోజు నుంచి అత్తలు, ఇక్కడున్న అత్తలు ఉన్నారా, కోడల్ని ప్రేమించాలి, కోడళ్ళు మీ అత్తను ప్రేమించాలి, తల్లులు మీ కుమారులను ప్రేమించాలి, కుమారులు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. అలాంటి ప్రేమ కలిగి ఉందాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ